వెల్కమ్ టు హీలూస్ కుకింగ్. నా పేరు హేమలత, టీమ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. జోనల్ డైరెక్టర్ వచ్చేసి ఆరుద్రారెడ్డి మేడం, బ్రాంచ్ డైరెక్టర్ వచ్చేసి హేమలత మేడం 12th బ్రాంచ్, ఏరియా డైరెక్టర్ వచ్చేసి రేవతి మేడం. రేవతి మేడమే నన్ను హీలూస్ కుకింగ్లోకి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ రేవతి మేడం. కుకింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నాము. చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. ఇది కేజీ చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, పెరుగు, కల్వేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి. బిర్యానీ మసాలాలు రైస్లో వేసుకోవడానికి. రైస్ కేజీ చికెన్కి కేజీ రైస్ కడిగి పెట్టాను నానతాయని. ఇలా ఓన్లీ ఆయిల్లెస్ బిర్యానీ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఆయిల్ లేకుండా మసాలాలు మాత్రమే వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. రైస్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటాను. బిర్యానీ ఆయిల్లెస్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఏమి వేయట్లేదు. మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. చికెను కేజీ అన్నీ తీసి పెట్టుకున్నాను కదా, ముందే ఎంత పడుతుందో, కేజీ చికెన్కి ఇంత పడతాయని ముందే కొలతతోటి ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇవన్నీ వేసేస్తున్నా. పచ్చి ఆనియన్సే వేస్తున్నాను, డీప్ ఫ్రై చేసుకోవట్లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్వేర్లో, హీలూస్ కుక్వేర్లో. మొత్తం పచ్చివే, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. డీప్ ఫ్రై చేసి మనకు ఆయిల్ కొన్ని గిన్నెలు కూడా ఎక్కువ పడతాయి. కాకపోతే మనకి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒక దాంట్లో కర్రీ, ఒక దాంట్లో రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. వెయిట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పెరుగు, మసాలాలన్నీ కూడా వేసాను కదా, ఇవన్నీ కలిపి పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టేసుకుందాము. నానిన తర్వాత బిర్యానీ చేసుకుందాం. ఫైనల్గా లెమన్ రసం వేసుకుంటున్నాను. 1 నిమ్మకాయ. చికెన్ నానబెట్టి పెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 24 పాలు చికెన్ కలిపి పెట్టుకుంది. 24 రెగ్యులర్ రైస్ నానబెట్టి పెట్టుకుంది. స్టవ్ ఆన్ చేసి ఒక సైడు చికెన్, ఒక సైడు రైస్ పెట్టుకున్నాము. ఇది కొంచెం 80% కాగానే రైస్ చికెన్లో వేసేసుకుంటే సరిపోద్ది. ఏందేమో చూద్దాం. చికెన్ ఉడికిపోయింది 70%. రైస్ కూడా ఉడికిపోయింది 70% ఉడికింది రైస్ కూడా. రైస్ ఇప్పుడు దాంట్లో వేసేసుకుందాం. చికెన్లో రైస్ కూడా 80% వరకు ఉడికిపోయింది. ఈ రైస్ చికెన్లో వేసేసుకుందాం. డైరెక్ట్ చికెన్లోనే రైస్ వేసేస్తున్నాను. 80% కుక్ చేసుకున్నాం చికెన్ కానీ రైస్ కానీ. ఆయిల్ ఒకటి వేయలేదు, ఆయిల్లెస్ బిర్యానీ. ఓకే, నేను ఆయిల్ లేకుండా వేస్తున్నాను కాబట్టి ఆనియన్ వేయించుకోలేదు కదా, మీద కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బిర్యానీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ వరకు. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేసుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసుకుందాం బిర్యానీ అయ్యిందేమో. ఓకే, బిర్యానీ అయ్యిందేమో చూద్దాం ఒకసారి. బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ వేయకుండా కూడా రైస్ అనేది పూల్గా చాలా బాగుంది. ఆయిల్ వేయకపోతే అయితే అతుక్కుంటుంది కదా, దీంట్లో అతుక్కోలేదు.